హాయ్ అండి. నేనైతే ఈరోజు ఘీ ప్రిపేర్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఏం లేదండి, ఒక 10 డేస్ నుంచి నేనైతే పెరుగు మీద మీగడంతా కలెక్ట్ చేస్తున్నాననమాట. ఒక 10 డేస్‌కి ఇంత అయిందా అని అంటారా? అవునండి. నేను ఇంటి దగ్గర కూడా కొంచెం కొంచెం పెరుగు అనేది సేల్ చేస్తా ఉంటాను. పెరుగు మీద మీగడ తీసేసి సేల్ చేయాలంటే అవునండి బాబు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే పెరుగు మీద మీగడ రాకుండా వేయమని చెప్తున్నారు. సో, నేను కూడా అలాగే పెరుగు మీద మీగడ తీసి నేను దాసేసుకొని వాళ్ళకి పెరుగైతే అమ్మేస్తున్నాననమాట. లోపలైతే కిచెన్‌లో బాగా ఉక్కపోతగా ఉందని మిక్సీతో సహా సెటప్ మొత్తం తెచ్చి బయట పెట్టాను. ఈ ప్రాసెస్ అంతా నేను లెఫ్ట్ హ్యాండ్‌తో చేస్తున్నట్టు మీకు కనపడద్ది. కానీ అది నిజం గాదు. ఎందుకంటే నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని మరీ చేస్తున్నాననమాట. లెఫ్ట్ హ్యాండ్‌తో చేస్తున్నానని అసలు అనుకోవద్దు. ఇక్కడ చూడండి వెన్నపూస ఎంత బాగా వచ్చిందో. కానీ నాకొక డౌట్ అర్థం కానిదేంటంటే, కేంద్రాల దగ్గర పాల కేంద్రాల దగ్గర మాత్రం రీడింగ్ రాదు. అదేంటో నాకు అప్పటికి అస్సలు అర్థం కాదనమాట. ఇక ఈ వీడియోకొస్తే నేను నెయ్యి ప్రాసెస్ వీడియో ఏం కాదండి ఇది. నెయ్యి అయితే ప్రాసెస్ వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు నేను. ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్‌లో చాలామంది పెట్టారనమాట. నేనే యూట్యూబ్‌లో చేసి నేర్చుకున్నాను. ఇంకోటేంటంటే మీ ఏరియాలో నెయ్యి ఎంతుందో ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే నెయ్యి ఎప్పుడూ అమ్మలేదు ఇంటి దగ్గర. నాకు తెలిసి ఒక షాప్ దగ్గర అడిగితే మాత్రం వాళ్ళేమన్నారంటే, "కేజీ నెయ్యి రూ. 1000 దాకా ఉందండి. మీకు కావాలని అడిగారు. మాకొద్దులేండి, మా దగ్గర ఇంటి దగ్గర ఉందనైతే నేను చెప్పేసాను. మీ ఏరియాలో నెయ్యి ఎంతుందో కేజీ కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా ఈసారి నుంచి నెయ్యి అమ్మితే ఎలా ఉంటుంది ఇంటి దగ్గర, నెయ్యి కూడా సేల్ చేస్తే బావుంటుంది గదా! అనైతే నేను అనుకుంటున్నాననమాట. మా డైరీ ఫార్మ్ నుండి నెయ్యి కూడా సేల్ చేయాలి. ఇప్పటివరకు పాలు, పెరుగే గాదు, నెయ్యి కూడా సేల్ చేయాలి. చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలనైతే అనుకుంటున్నాను. నా ఉద్దేశం కరెక్టా కాదా కామెంట్ చేయండి. ఇంకోటేంటంటే ఈ చిన్న గిన్నెలో కొంచెం వెన్నపూస ఎందుకు తీస్తున్నానంటే మా చిన్నోడి కోసమండి. వాడికి ఘీతో దీంతో దోసలేసి పెడితే బాగా ఇష్టం అన్నట్టు వాడికి. అందుకే అలా తీస్తున్నాను. దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. ఇలా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత నెయ్యి కరుగుతా ఉంటుంది కదా! అప్పుడు 2, 3 తమలపాకులేయాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. కరివేపాకు కూడా ఏస్తారు. కానీ అది కొంచెం బ్లాక్ అయిపోతుంది. నెయ్యి నాకు నచ్చట్లేదు. కొద్దిగా చల్లారిన తర్వాత నెయ్యినైతే ఇట్లా వడకట్టేసుకున్న తర్వాత నేనైతే కొలుద్దామని ఒక నేను డైలీ పాలు కొలిచే హాఫ్ లీటర్‌ది ఉంటదనమాట నా దగ్గర కొలత. అదైతే తీసుకొచ్చాననమాట. కొంచెం వేడిగా ఉంది. చల్లారిన తర్వాత కొలుద్దామని పక్కన పెట్టాను. ఇదైతే హాఫ్ లీటర్‌దండి. హాఫ్ లీటర్ దాంతో కొలుద్దాము. అసలు ఎంతొచ్చిందో ఏంటో అని తెలుస్తదంటే, దీంతో ఒక 3 అయ్యిందండి. అంటే నేనైతే దీంతో కొలిస్తే కేజీతో కొలిచినట్టే అనుకుంటున్నాననమాట. దీంతో 3 అయ్యిందంటే నేను 1 ½ లీటర్ అయ్యింది. అంటే కేజీన్నర ఘీ అయిందని నేను అనుకుంటున్నాను. నేను అనుకున్నది కరెక్టా కాదో కామెంట్ చేయండి. ఇది ఒకటే ఈ గిన్నెడు నెయ్యి ఈ గిన్నెలోకి సరిపోయింది. నేనేమనుకున్నానంటే పక్కన ఉంది గదా! ఈ గిన్నె కూడా తీసుకొచ్చాను. ఇది కూడా ఫుల్ అయిపోద్దనుకున్నాను. ఆశ చూసారా నాకు ఎంత మాత్రం ఉందో. ఆశకు కూడా హద్దులుండాలి మరి. ఇంకేంటంటే దీనివల్ల నెయ్యి చేయడం వల్ల ఇంకొకటేంటంటే బాగా క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువుంటదనమాట. సరే మరి ఇవన్నీ క్లీన్ జేసుకోవాలి. ఉంటాను. మీరు నేను చెప్పినయన్నీ కామెంట్ చేయండి. బాయ్.